నేను ప్రాక్టీస్ చేసే ఏరియా ఇదే అనమాట. లొకేషను చుట్టూ పంట పొలాలు ఉంటాయి, పక్కనే పనసకాయ చెట్టు ఉంటుంది, ఇక్కడ వచ్చి నేరేడుకాయ చెట్టు, మామిడికాయ చెట్టు. చూడండి ఎంత బాగుంటుంది ఈ లొకేషను. కాకపోతే చిన్న కుక్కలు వచ్చే ఈ మధ్య అవి అరుస్తూ ఉన్నాయి. ఇదిగో మా బుల్లెట్ బండి అక్కడ ఉంది. ఒకసారి చుట్టుపక్కల మొత్తం మీకు వ్యూ చూపిస్తాను, చూసి ఎంజాయ్మెంట్ చేయండి. తర్వాత మనం అసలు సిస్లు అయినటువంటి టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? చూసారా చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు, మనం డిస్టర్బెన్స్ కూడా చేయరు. కార్పొరేట్ అసలుకి రానే రాదు. నేను మిమ్మల్ని ఏం చేశాను రయ్యా, నా పార్టీకి వచ్చిన వీడియో తీసుకోబోతున్నాను. మంచిగా ఉండరా, ఫ్రెండ్షిప్గా ఉండరా, ఫ్రెండ్షిప్ అవ్వండిరా. చల్లే ఇప్పుడు ఈ రోజులో నాకు కూడదు. మీరు ప్రమాదం, భలే ప్రమాదం. మీరు ఎలాంటి అదిగో ఇగో అయ్యే పోండి పోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చెప్తే ఈ చూసే నా ఫాలోవర్స్ ఎలా నన్ను చెడ్డగా అనుకుంటారని నేను కొంచెం అయితే ఫీల్ అవుతున్నాను. ఇది చేయడం కూడా కరెక్ట్ కదా అని కొంచెం అనిపిస్తుంది. కాకపోతే 100% ఏంటంటే తప్పు లేదు. నేను చైల్ జాపి గుడి దగ్గర అడుక్కున్నట్టు అడుక్కోవడం లేదు. నాకు అడగడం ఒక టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ని నేను వీడియో రూపంలో నేను మీ దగ్గర పంచుతున్నాను. ఎవరైతే ఈ టాలెంట్ని తీసుకొని నేర్చుకొని జెన్యున్గా ఫీల్ అవుతారో, మీరు ఫీల్ అయ్యి మీరు ఇస్తారు. అర్థమైందా? మీ సాటిస్ఫాక్షన్ అయ్యి నాకు ఇస్తారు. అంతేగాని నేను ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అడగటం లేదు, డిమాండ్ కూడా చేయటం లేదు. ఓకే, నాకు తప్పు లేదనిపించేసింది. ఈ క్లారిటీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓకేనా? హలో ఫ్రెండ్స్, నేను మీ తీన్మార్ మోహన్ కృష్ణ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీడియో తీయడానికి మెయిన్ ఒకే ఒక కారణం, నేను కంకణం కట్టుకొని నిజంగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీకోసం ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలని ఇష్టపడుతుంటారో ఈ తాషా బ్యాండ్ని, తప్పిట్లని, వాళ్ళందరి కోసం నేను మీ ముందుకు మంచిగా వస్తున్నాను. సో దానికి ఎలా ముందుకు వస్తున్నాను ప్లానింగ్ కూడా మీకు చెప్తాను. మనం స్కూల్కి వెళ్తాం, స్కూల్లో కూర్చోంటాం. ఒక సార్ వచ్చి బోర్డు పైన లెక్చరర్ అనే అతను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అక్కడ 10 మందికి ఒక గురువు అనేవాడే చెప్తా ఉంటాడు, బోధిస్తుంటాడు. అక్కడ ఒక గురువు చాలన్నమాట 10 మందికి నేర్పించడానికి. కానీ ఇక్కడ డ్రమ్స్ అనేటివి నేను ఒక్కడే మీకు చెప్పానంటే మీకు జస్ట్ క్లారిటీ వస్తుంది, అది కొంచెం ఎలా వాయించాలని వస్తుంది. కానీ ఇంకా 100% రావాలంటే నేను వచ్చి తాషా కొడతాను. సపోజ్ అనుకోండి తాషా కొడతాను, ఇక్కడ వచ్చి డ్రమ్ము కొట్టాలి, ఇంకో పర్సన్ కావాలా. ఇక్కడ నాకు ఇంకొక మనిషికి సంబంధం ఖచ్చితంగా ఉంటేనే నేను చేసేటువంటి ఈ బీట్లు కానీ, ఈ వరుసలు కానీ, ఈ మ్యూజిక్ కానీ మీకు 100% అర్థం అవుతాయి. సో నాకు ఈ విద్య అంటే చాలా ప్రాణం. ఇప్పటివరకు ఎన్నో చేశాను. ఇప్పుడు మీకు ఖచ్చితంగా 100% నేను మీకు నేర్పించాలి అంటే ఇక్కడ నా కోసం వస్తారు కదా, వాళ్ళు పనులు ఒప్పుకొని పాపము, వాళ్ళ కోసం మీరు కానీ ఎంతో కొంత సహాయం చేసి నేర్చుకుంది వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ఆ టయానికి ఇట్లా వీడియో మీకు ఖచ్చితంగా నేర్పిస్తాను, క్లారిటీ ఇస్తున్నా. అర్థమైంది అనుకుంటా నీ పాయింట్. నా ఈ వీడియో చూసి విద్యను నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో గ్రూప్ పెడతాను. మీరు అట్లా వీడియో చూసి నేర్చుకున్నది మీకు అర్థమైంది, ట్రైనింగ్ నాకు చెప్పడం వల్ల నేను మీకు కాంటాక్ట్ అవుతాను. సో అట్లాగేంటంటే నేను మా పిల్లలకి ఎట్లయితే ఇచ్చానో సేమ్ ట్రైనింగు, ఆ ట్రైనింగ్ని నేను మీకు నేర్పించడానికి ముందుకు వస్తున్నాను. ఆ ముందుకు వచ్చేటప్పుడు నా ఒకరిదైతే నేను చెప్పేస్తాను. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చూడండి, అన్న ఫుల్ వీడియో పెట్టాను, అన్న ఫుల్ వీడియో పెట్టాను అయిపోయి అడిగారు. తాషా వీడియో పెట్టేలకి చాలా అంటే చాలా వైరల్ అయింది. 300 మంది ఫాలోవర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దాంట్లో కొంతమంది చెత్తనా కొడుకులు ఉంటారు కదా, బ్యాడ్ కమెంట్లు పెట్టారు, ఊరు పెట్టుంటారు. పర్లేదు, అలాంటి చెత్తనా కొడుకులకి అర్థం అవ్వాలంటే ఒక పర్సన్ ఉంటే నేను అక్కడ తాషా కొడతాను, డ్రమ్ము కొడతాడు, తాళ కొడతాడు. ఈ తాళ కొట్టినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకాస్త ఇతను నిజంగా బాగా నేర్పిస్తున్నాడు, బాగా ఉంది కంటెంట్ అయితే మీరు కూడా ఇష్టపడతారు అనమాట. అర్థమవుతుందా? డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాను? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను ఫోన్ చేశాడు మొన్న, సాఫ్ట్వేర్ అతను హైదరాబాద్లో. ఖచ్చితంగా అన్న ఈ వీడియో కూడా చూస్తాను అనుకుంటున్నాను. వాళ్ళ కులం వృత్తి అంట ఈ విద్య అనేది. వాళ్ళ నాన్నలందరూ బాగా మంచి సీనియర్లు, వాళ్ళకి రాలేదంట. ఇది కొడుకులు ఎవరైతే ఉన్నారో నేర్చుకోవాలని వాళ్ళకి రాలేదంట. ఎందుకంటే తండ్రి చెప్పేటప్పుడు ఊరిని చెప్తున్నాడు కదా, ఇక్కడ డబ్బులు తీసుకోకుండా, అది వాళ్ళకి అవ్వలేదంట. అవ్వబోయేలకే వాళ్ళు చదువుని ఫోకస్ పెట్టి వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అతను ఫోన్ చేసి, అన్న మా కులం వృత్తి నిజంగా చెప్పాలంటే అది మాకు అవ్వలేదు, కానీ మా నాన్న వాళ్ళందరూ మంచి సీనియారిటీలు, వాళ్ళు చెప్పిన తర్వాత మాకెందుకు రాలేదని మేము అదే పనిగా రీసెర్చ్ చేస్తే నేను మా నాన్న దగ్గర నుంచి ఈ విద్యని ఫ్రీగా నేర్చుకుంటున్నానేమో అనే భావంతో నేను ఒక పాయింట్ నేను గెస్ట్ చేశాను.
సో అందుకని నేను ఏంటంటే చాలా వీడియోస్ చూస్తున్నా, సెర్చింగ్ చేస్తా ఉన్నా. ఎవరు చూసినా కూడా 100% అనేది విద్య పైన అవగాహన లేకుండా అటు చెప్తున్నారు. మీరు చెప్పిన దాంట్లో నాకేమనిపించింది తెలుసా, మా కులం వృత్తిని ఇంకాస్త సూపర్ అంటే సూపర్, ఇంకా మా ఇంట్రెస్ట్ని మంచిగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచారన్న మీరు ఈ పని అని చెప్పిన తర్వాత నాకు నిజంగా హ్యాపీగా ఉంది. సో అట్లాగా అనుకున్నటువంటి వాళ్ళకి డైరెక్ట్గా నేను ఇప్పుడు ఆడికి రావాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది, నిజమే కదా. నా ఫ్యామిలీ నేను వదిలి రావాలి, నేను సెక్యూరిటీ జాబ్ చేస్తుంటున్న వాళ్ళందరూ వదిలి రావాలంటే కొంచెం నాకు కూడా రిస్క్, మీకు కూడా ఎక్కువ రిస్క్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక 200 మా పిల్లలకి నేను నేర్పించేటప్పుడు 200 తీసుకున్నా, 2కి 200. బేసిక్స్ ఎలా ఉంటుంది 100. ఆ 2 అంతా ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ ఆపాలి అని చెప్పిన దానికి ఇంకో 100 అనమాట. అంటే ముందు బేసిక్స్ నేర్చుకుని ఇది నేర్చుకుంటాం. అట్లాగే నేను నేర్చుకోవాలంటే ఇప్పుడు నా ఒక్కడికైతే నేను బోధి చేయడం పెద్ద విషయం కాదు నాకు అనుకుంటే. నేను నేర్పించింది ఇతను డ్రమ్ మీద చూపించాలి, అతను రియాక్ట్ అవ్వాలి, ముగ్గురు కానీ కలిపి కొడితే అప్పుడు మీకు నా విద్య అనేది ఏంది, దమ్ము అనేది ఏంది, 100% ఎంతవరకు నేర్పిస్తున్నాడు, ఎంతవరకు జెన్యున్ అయిపోయి మీకు క్లారిటీ వస్తుంది. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నేను ఈ వీడియో చెప్తున్నాను. సో తప్పుగా అనుకోబాకండి, నా ఫాలోవర్స్ అయ్యండి. ఏందన్నా ఇంతకుముందు నువ్వు ఫ్రీగా చెప్పేవాడు కదా, ఇప్పుడు ఎందుకు మనీ అడుగుతున్నావు అని దాని మీద నాకు క్లారిటీ చేసేసాను ఇప్పుడు వీడియో. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇన్స్టాలో నేను పెట్టాను, దాని మీద ఫుల్ వీడియో చేయమంటారు, ఆ ఫుల్ వీడియో చేస్తాను. దాన్ని మీరు ఒకసారి చూసి దాంట్లో నిజంగా ఎంతవరకు ఉందో డెప్త్ విషయం ఎంత ఉందో ఇది మీరు చూసి ఓకే అనుకున్న వాళ్ళు నాకు రెడీ కానీ ఏదో ఒక విధంగా మీరు సిగ్నల్ కానీ ఇస్తే నేను మీకు ఒక లిస్ట్ అయితే వీళ్ళకి ఏ విధంగా అయితే ఇచ్చానో 10 ట్యూన్లు, అదే ట్యూన్లు మీకు ఒక లిస్ట్ ఇస్తాను. ఆ లిస్ట్ మీరు అదే విధంగా చదువుకుంటే నీట్గా రాసుకోండి. చదువుకోకపోయినా కూడా నేను చెప్పింది మీరు బాగా విని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు సీనియర్లు కాదు సూపర్ సీనియర్లు చేస్తాను ఎప్పుడైతే మాట ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఆదరించే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఇప్పుడు నా ఫ్రెండ్స్ని నేను ఫోన్ చేసి పిలిచేలేకే 2 రెస్పాన్స్ అయ్యారు. వస్తాం మేము కూడా ప్రాక్టీస్ కానీ. నేను చెప్పాను ఇలాగా తాషా వీడియో ఒకటి నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను రా, దానికి చాలా మంది ఫుల్ వీడియో అయితే పెట్టమన్నారు, కొంతమంది బేస్ డ్రమ్ ఎలా కొట్టాలి ఇప్పుడు అడిగారు. సో మీరు కానీ వస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుందిరా, ఒకసారి మీరు ఊరినే రండి ఏంటి, వాళ్ళు పన్ను ఆపుకొని రావాలంటే ఎవరు వస్తారు చెప్పండి. సో అందుకు నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. ఊరినే రావడానికి వాళ్ళు పన్ను ఆపుకొని రావడానికి చాలా తేడా ఉంటుంది. నేను అప్పుడు నైట్ డ్యూటీ చేసేదని వచ్చాను కాబట్టి నేను వీడియోస్ తీసే అలవాటు నాకు ఎక్కువ, బాగా ఇంట్రెస్ట్, క్రియేట్ చేయాలని నేర్పించాలని కూడా ఇంట్రెస్ట్. అట్లాగే ఇప్పుడు నేను అనుకున్న విధంగా వాళ్ళు కూడా అనుకోరు కదా, వాళ్ళు పనులు ఉంటాయి. అందరు నేను ఖాళీగా ఉన్నట్టు వాళ్ళు కూడా ఖాళీగా ఉండరు. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఎందుకు అడుగుతున్నాను మనీ అనేది. నా కోసం కాదు, ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగద్దు అనమాట. అన్న ఊరిని తీసుకెళ్ళడంలో మనకు డబ్బులు ఇస్తున్నాడు, పాయింట్ ఎందుకు ఊరదాకా ఇంటికాడ ఖాళీగా అని అనుకుంటారు. ఒకళ్ళు ఖాళీగా ఇంటికాడినా కూడా వీడియో అన్నప్పుడు ఏమంటారంటే ఏంది అన్న ఏదో వీడియోలోనా కొంచెం ఉంటారు కదా, సస్పెన్స్గా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదానికి. అదే మనం కొంచెం ఎంత కొంత మీరు హెల్ప్ కానీ చేస్తే నేను కొట్టినటువంటి కంటెంట్కి వాళ్ళు రియాక్ట్ అయినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు తొందరగా నేర్చుకుంటారు. అర్థమవుతుందా? తొందరగా నేర్చుకుంటారు. అది కాక నేర్చుకున్నది నాకు కాంటాక్ట్ అవుతారు. మీరు ఎంతవరకు వచ్చారు, ఎంతవరకు నేర్చుకున్నారు, రేపు నేను కొంచెందని సర్దిద్దుతాను మాటలతో. సో మీరు ఎక్కడ ఉన్నా పర్లేదు, ఈ ఫోన్ ద్వారా మనం కాంటాక్ట్ అవుతున్నాం కాబట్టి దీంట్లో ఎలాంటి రిస్క్ ఉండదు, ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ కాడికి వెళ్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను 1 కిలోమీటర్ ఇక్కడ దూరంగా వచ్చి ఈ వీడియో ఇంట్రడక్షన్ వీడియో తీసుకొని ఫ్రెండ్స్ కాడికి వెళ్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి మీరు అడిగిన కామెంటు దానికి ఫుల్ వీడియో రావాలంటే ఫ్రెండ్స్ ఉండాలి ఖచ్చితంగా. ఫ్రెండ్స్తో అవసరం ఉంటేనే మీ కామెంట్ మీకు దానికి వర్తబుల్ అనిపిస్తుంది అనమాట. ఆ ఫ్రెండ్స్తో నేను తీసుకున్న వీడియో అయితే మీకు బాగా అనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రెండ్స్ కాడికి వెళ్తాను, మీరు చూడండి. థ్యాంక్ యూ. పూర్తి వరకు చూడండి, ఎందుకైనా మీకు జెన్యున్గా అనేది అర్థమవుతుంది నేను మాట్లాడేది ఏందో. ఓకేనా? వెళ్ళే ముందుగా నేను ప్లానింగ్ అయితే రాసుకున్నాను. మా బుడ్డోడు చూడండి, నేను తీస్తా వీడియో అయిపోయి వాళ్ళ అమ్మతో అయితే గొడవ ఆడుతున్నాడు. నోటీస్ ప్రిపేర్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు చక్కగా అయితే ఇది రాసుకోండి. బీట్ పేరు ఏమిటి, ఎన్ని అక్షరాలు ఉంటాయి, తాష ఎలా వాయించాలి, ఊపర్ డ్రమ్ ఎలా వాయించాలి, తాళ ఎలా కొట్టాలి, దాని గురించి అయితే మా ఇంటికాడ నుంచి ప్రాక్టీస్ చేసేటువంటి స్థలానికి కాడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి అయితే వాళ్ళ ఇంటికాడ నుంచి ప్రాక్టీస్ స్థలానికి కాడికి 600 మీటర్స్ అయితే ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఒకసారి వ్యూ చూడండి. నేను దూరంగా ఒకటైతే కనిపిస్తుంది కదా షెడ్, ఆ షెడ్ దగ్గర పోవాలి.
నన్ను ప్రాక్టీస్ రమ్మని చెప్పి ఈడు చూడు నేనా అని అంటున్నాడు. ప్రతి టీంలో ఒకడు ఉంటాడు, వాడు ఈడే. ఇంకా స్టార్ట్ చేసాడు, ఇంక వదలడు, ఇంకా పిప్పి తీసిన దాకా వీడియోలు తీస్తూనే ఉంటాడు. నాయన అదేందరా అని చెప్పి వీళ్ళిద్దరు నిదానంగా చూడండి ఎంత స్మైల్ ఇస్తుంటారు, క్యూట్ స్మైల్. మా అన్నోళ్ళ చెట్టుకి జాంకాయలు ఎక్కువ ఉంటాయి, చిలకలు అది పని కొట్టేసి పారేస్తూ ఉంటాయి కింద. వాడు చూడండి కోసి ఓడే క్యాచ్ పెట్టుకోండి, సూపర్ కదా. సరేలే ఇంకా ఒకటి ఎప్పుడు కోసిన అయిపోయి నేనైతే ఇంకా క్లిప్ అయితే ఆపేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజం చెప్పాలంటే ఈ కాయలు. వాళ్ళు తినడానికి పారేస్తుంటారు. ఇంకా శ్రీను ఒక్కడ ఎప్పుడు కోసిన అయిపోయి నేను కూడా ఒక చేసాను. చూడండి ఎన్ని కాయలు కోసాను, చూడండి ఎంత నాజుగా కనిపిస్తున్నాయి. ఏమైనా పల్లెటూరులో కాయలు వేరే లెవెల్ టేస్ట్ కానీ నాజుగా కనిపిస్తుంటాయి. సర్లే మనకు లేట్ అయిపోతుంది, ఇంకా డ్రమ్స్ అయితే మనం రెడీ చేసుకున్నాం. ప్రశాంతంగా గాలి తోలుతుంది, నా బండి ఆడ పెట్టేశాను. మీకు నాకు చూపించాను కదా ఒక షెడ్ అని, ఇది ఆ షెడ్. ఈ షెడ్ అనుకున్నటువంటి ఆ బీడ్లో మేమైతే వాయిస్తుంటాం. మా వాడు తెళ్తాడు, శ్రేణు మోసుకుంటా. వీళ్ళు ఇక్కడే ఉంటారు, ఇలా వెయిటింగ్ చేస్తుంటారు అనుకుంటే వాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా అడుగు కూర్చో ఉంటారు ప్రాక్టీస్ ఏరియాలో. ఇంకేం చేస్తాం, ఓడే మోసుకెళ్తా ఉన్నాడు. కవర్ కోసుకొచ్చిన జాంకాయలు చందు, పవన్, శ్రీను ఒక రౌండే తీశారు. నిజంగా నాకైతే ఒక్కొక్క కాయ దొరకడానికి కూడా కష్టం అయిపోయింది. ఎందురే ఎడతయ్యారు మరి మీరా. సరే ఈ తాషాన్ని చూడండి ఒకసారి. ఫ్లాష్ మ్యాన్ అయితే ప్రశాంతంగా అయితే ఉన్నాడు చూడండి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు. ఫ్లాష్ మ్యాన్ పవన్ శైలి, చందు శైలి, శ్రీను శైలి చూస్తున్నాడు. ఎందుకంటే జాంకాయలు నాకు పెట్టుకుంటూ తింటున్నారు. అవి నాకు కానీ కోపం వచ్చింటే ఒక తట్టేస్తా ముగ్గురిని పని తట్టుకు చూస్తున్నట్టు అనిపించింది నాకు. ఏ లేదు ఈ తాష ఎందుకు తీస్తున్నాడంటే, ఈ తాష ఒక అతను కావాలన్నాడు. ఒక అన్న నా దగ్గరికి అది వీడియో తీసి పెట్టు ఈ పన్నాడు. ఈ తాషాకి నేనే పేపర్ మడత తీసుకొని ఇట్లా నేనే స్కెచ్తో గీసి పెట్టుకున్నాను. ఒకసారి వీడియో కూడా షార్ట్లో నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఈ ఫ్లాష్ మ్యాన్ చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో, సూపర్ అంటే సూపర్. సౌండ్ కూడా బాగా వస్తుంది ఎట్లా కానీ చేసుకుంటే మీరు కానీ తాషాని. ఈ తాష ఏంటంటే నేను కొన్నది 6,000 పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది దొరకటం లేదు, దొరికితే మీకు చెప్తాను. సరే మన వాళ్ళు ఇప్పుడు ఆయుధాలు తగిలించుకుంటారు, మనం ప్రాక్టీస్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇన్స్టాలో నేను ఆల్రెడీ తాషా వీడియో నేను అప్లోడ్ చేశాను. అందులో చాలా మంది కామెంట్ చేశారు, ఫుల్ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో లింక్ పెట్టాను అని చెప్పి షేర్ చేశారు అన్నమాట చాలా మంది కామెంట్లని. ఆ కామెంట్లు ఎవరైతే పెట్టారో వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ దాంట్లో నేనైతే మాతంగి బీట్ వాయించున్నాను. ఆ మాతంగి బీట్కి డ్రమ్ ఎలా కొట్టాలి, ఈ తాళ ఎలా కొట్టాలని చెప్పి నేను ఈ కాన్సెప్ట్తో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ డ్రమ్ పేరు వచ్చి మేము పలికేది ఓఫర్ డ్రమ్ అంటాం. ఇలాంటి డ్రమ్లు ఏ డ్రమ్ అయినా సరే నేను ఓఫర్ డ్రమ్ అంటాను. దీని పేరు వచ్చి తాషా, దీని పేరు వచ్చి నేను అనేది తాళ. ఓకే, పేర్లు ముందు ఐడియా చేసుకుందాం. నేను చెప్పే బీట్ పేరు ఏంటంటే మాతంగి బీటు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఎన్ని అక్షరాలు ఉంటాయి? 4 అక్షరాలు ఉంటాయి. జమ్ జ త క, జమ్ జ తక్క, జమ్ జ తక్క. ఆల్రెడీ వీడియో చేశాను, ఫస్ట్ వీడియో కానీ మీరు చూడకుంటే ఆ వీడియో వచ్చిన వాళ్ళకి ఈ వీడియో అర్థం అవుతుంది, కానీ మిగతా వాళ్ళకి అర్థం అవ్వదు. ఓకే, ఇప్పుడు తాళ ఏంది, డ్రమ్ ఎలా కొట్టాలి, తాషా ఎట్లా కొట్టాలి, ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏదైనా ఏ ట్యూన్కైనా మనం డ్రమ్ములో అందరికీ ఒక సిగ్నల్ ఇస్తారన్నమాట తాషా వాళ్ళు. ఆ తాషా వాళ్ళు సిగ్నల్ డ్రమ్ వాళ్ళు ఎలా ఇస్తారు అనేది నేను వీళ్ళకైతే కొంచెం ముందే చిన్న క్లాస్ ఇచ్చేస్తున్నాను, డెమో క్లాస్ అనేది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఈ జమ్ జ తక్క, జమ్ జ తక్క, జమ్ జ తక్క అని రిపీట్ అయ్యే ముందుగా వచ్చే సిగ్నల్ జమ్ 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 5 అక్షరాలు ఉంటాయి అన్నమాట. మళ్ళీ చూడండి, అంటే డ్రమ్ము కొట్టాల, జమ్ 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 జమ్. ఓకేనా, నేను 1 2 3 స్టార్ట్ అంటున్నాను. స్టార్ట్ అన్నప్పుడు డ్రమ్ వచ్చి జమ్ 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 జమ్, డ్రమ్ ఒకటే కొడుతుంది. వినండి, 1 2 3 స్టార్ట్. ఓకే, కరెక్ట్గా కొట్టాడు 5 అక్షరాలు. ఇప్పుడు బేస్ డ్రమ్ కొట్టిన తర్వాత ఈ తాళ డ్రమ్ కూడా దానికి నేను కూడా కరెక్ట్గా ఉన్నాను, పొజిషన్లో ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను, కానీ ఏంటి స్టార్ట్ చేద్దాం అని ఇది ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. అది ఎట్టేస్తుంది అంటే లాస్ట్ కొట్టద్ది, జమ్ 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 చల్ అనే సౌండ్ వినిపిస్తుంది. చూడండి ఒకసారి, 1 2 3 స్టార్ట్. ఓకే, విన్నారు కదా, ఇదే సిగ్నల్. స్టార్టింగ్ చేసేటప్పుడు ఇది వేసి జమ్ జతక్క, జమ్ జతక్క, జమ్ జతక్క, జమ్ జతక్క, జమ్ జతక్క 4 సార్లు జమ్ జతక్క వేసి మధ్యలో మళ్ళీ డ్రమ్ వచ్చి జమ్ 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 జమ్. అట్లాగా ఆడికి ఇది ఒకే ఒక బిట్ అనుకోండి, ఆ బిట్ని 3 సార్లు మేము వేస్తాం. ఇది స్లో మోషన్లో. ఒకసారి మీరు చూడండి. తాషా ఒకసారి చెప్తాను, అక్షరాలు కూడా కన్ఫ్యూజ్ లేకుండా. తాషా అక్షరాలు ఒకసారి చూడండి. 2 పుల్లలు కలిపి కొట్టి ఒకటి కొట్టాలి, తర్వాత మళ్ళీ ఇది ఒకటి కొట్టాలి, మళ్ళీ యువత సైడ్ ఒకటి కొట్టాలి, జమ్ జ తక్క, మళ్ళీ లాస్ట్ ఇక్కడ ఎండింగ్ అవుతుంది. ఇంకోసారి
అని చెప్పి చూపించాడు. ఇప్పుడు ఆ డ్రమ్ బీట్కి బేసు సాదా ఎలా కొడతాడని చెప్పి చూపిస్తాను చూడండి. జమ్ జమ్ జన్ జ తక్క జన్ జ తక్క జన్ జ తక్క. జమ్ము జా ఈ 2 అక్షరాలు ఎక్కడైతే వస్తాయో మధ్యలో రాని, చివరిని రాని, స్టార్టింగ్ రాని, ఆ జమ్ము అక్షరం దగ్గర ఖచ్చితంగా డ్రమ్ అయితే దానికి కొడితే అది బాగా అయితే వినిపిస్తుంది డ్రమ్ బీటు. ఓకే, మీరు ఒకసారి చూడండి. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు 3 సార్లు కొట్టాం. ఇది స్లోగా అనమాట. స్లోగా 3 సార్లు కొట్టాం. ఇప్పుడు ఇదే బీట్ని మీడియంగా కొడతాం, కొంచెం బెటర్గా కొడతాం. మళ్ళీ చూడండి. 1 2 3 స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ మీడింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ స్లోగా వాయించిన వాళ్ళు, మళ్ళీ మీడింగ్ వాయించిన వాళ్ళు, దీని తర్వాత మళ్ళీ స్పీడ్గా ఉంటుంది. ఈ 2 ఎవరైతే పర్ఫెక్ట్గా వాయిస్తారో ఆ ప్రాసెస్లో వస్తారో, ఇది మీరు ఈ 2 కరెక్ట్గా వాయించిన వాళ్ళకే చెప్తున్నాను. లేకుంటే మీరు ఫస్ట్ స్టేజ్లో ఉంటే అదే నేర్చుకున్న దాకా 2 దానికి రావద్దు. 2 దానికి నేర్చుకుంటేనే 3 దానికి రండి. ఇదేంటంటే బాగా మీ కాన్ఫిడెన్స్ వచ్చేసిన తర్వాత వాయించండి, కానీ తర్వాత వాయించబోకండి లేదంటే, సరేనా? ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది. 1 2 3 స్టార్ట్. స్పీడ్గా వాయించాము. స్పీడ్లో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. టాష్ ఏంటంటే తక్కిట 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 అని పడతా ఉంటుంది, నాన్ స్టాప్ పడతా ఉంటుంది. రోలింగ్ వచ్చి ఆల్రెడీ నేను తరికిడతా అని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను. మీరు చూడకుండా ఆ వీడియో చూసి ఈ తరికిడత అనేది నేర్చుకోండి. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.